హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ 9 తెలుగు ఓటింగ్ అనాలిసిస్. 13th వీక్ లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫైనల్ వీక్స్ కాబట్టి ప్రతి ఒక్క ఓటు ఇప్పుడు క్రూషియల్. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. మనం ఇప్పుడు 500 సబ్స్ కి దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కరెంట్ ఓటింగ్ రిజల్ట్స్ ఏంటో చూద్దాము. తనుజ ఉంది ఫస్ట్ పొజిషన్ లో 28.91% లో. సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు డెమాన్ పవన్ 14.85% తో. థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు భరణి 14.6% తో. ఫోర్త్ పొజిషన్ లో ఉంది రీతు 14.43% తో. ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్నాడు సుమన్ 13.7% తో. సిక్స్త్ పొజిషన్ లో ఉంది సంజన 13.5% తో. టాప్ లో మాత్రం తనుజ దూసుకుపోతుంది 28% తో. ఒంటరిగా లీడ్ లో ఉంది. కానీ సెకండ్ టు సిక్స్త్ పొజిషన్స్ ఏమాత్రం సేఫ్ కాదు. మిడిల్ బ్లాక్ లో ఉన్నారు డెమాన్, భరణి, రీతు. మార్జిన్ వెరీ టైట్ గా ఉంది. ఇక్కడ డిఫరెన్స్ కేవలం 600 to 800 ఓట్స్ మాత్రమే. ప్రోమోలో టాస్క్ లో ఎవరు స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళే నెక్స్ట్ జంప్ అవుతారు. బాటమ్ 2 గా కనిపిస్తున్న సుమన్ అండ్ సంజన డిఫరెన్స్ కూడా కేవలం 300 ఓట్స్ మాత్రమే ఉంది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ ఇప్పుడు ఫైనలిస్ట్ రేస్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. అందుకే ఓటింగ్ ప్యాటర్న్ కూడా మినిట్ టు మినిట్ మారుతుంది. హౌస్ లో ఎవరు సింపతి ఫైట్ కంటెంట్ ఇచ్చినా అది వెంటనే నెంబర్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఓట్స్ ఎవరికి అర్జెంట్ గా కావాలో చూద్దాము. రీతు టికెట్ టు ఫినాల్ రేస్ లో ఉండాలంటే ఓట్ పుష్ చాలా అవసరం. రీతు కూడా. భరణి కూడా స్మాల్ గ్యాప్ ఉంది. ఒక చిన్న డ్రాప్ స్లైట్ గా కిందకు వచ్చినా సరే డేంజర్ లోకి వెళ్తారు. సుమన్ అండ్ సంజన కూడా హైయెస్ట్ రిస్క్ లో ఉన్నారు ఎలిమినేషన్ కి. వీళ్ళకి కూడా ఓట్లు చాలా అవసరం. మీ ఫేవరెట్ ఎవరు వెంటనే కామెంట్స్ లో రాయండి. ఓటింగ్ లింక్ ఆల్రెడీ ఓపెన్ లో ఉంది. మీ యొక్క ఓట్ ఇప్పుడు చాలా విలువైనది. మరిన్ని BB9 అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ గైస్.